ఇక్కడ అద్భుతమైన విషయములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలు మనం గమనిస్తే, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్వం పొందిన తర్వాత ఆయన 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత పరిచర్యలోనికి ఆయన ప్రవేశించారు. అనేకమైన అద్భుత కార్యములు, మహత్కార్యములను చేస్తూ అనేక మందిని శారీరకంగాను ఆత్మీయంగాను రక్షిస్తూ ఆయన ముందుకు కొనసాగిపోతూ ఉన్న క్రమములో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్య 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జరగాలి అని దేవుని నిర్ణయము చొప్పున పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు ఆదేశము మేరకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు, దేవాది దేవునిలోని భాగము, దేవాది దేవునిలోని ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తిగా ఉన్న ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడిగా, ఒక మనిషిగా ఆయన దిగివచ్చారు. ఆ యొక్క ఆదేశం మేరకు తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన తనను తాను తగ్గించుకుని శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో 30వ ఏట ఆయన బాప్తిసం పొందిన తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. మిగిలిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన తన కార్యములన్నీ చేసి ముగించిన తర్వాత ఆయన శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తారు అనే విషయాలు కూడా ఆయనకి తెలుసు. అందుకని చెప్పి ఆ 33.5 సంవత్సరాలు అతని జీవితం లేదా ఆయన జీవితం ముగించబడిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. అది కూడా ఆయనకి తెలుసు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత మరి పరిచర్యను, సేవను, సువార్తను, దేవుని రాజ్యమును గూర్చిన వార్తను ప్రపంచానికి చాటి చెప్పాలి, ప్రపంచానికి తెలియజేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి 2 వచనాలు మనం గమనిస్తే 15, 16 వచనాలు మనం గమనిస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోక ముందు చివరగా పలికిన మాటల్లో కొన్ని మాటలు ఇవి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోక ముందు ఈ మాటలు చెప్పారు. అంటే ఆయన వెళ్ళిన తర్వాత ఏ వార్త అయితే దేవుని రాజ్య సువార్త, పరలోక రాజ్య వార్త, దేవుని గూర్చిన విషయములు, పరలోక రాజ్య మర్మములు, పాప క్షమాపణ, మారు మనస్సు, ఇలా అనేకమైన విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తును గూర్చిన బోధ, యేసుక్రీస్తును నేర్చుకోవటం, యేసుక్రీస్తును అంగీకరించడం, రక్షణ సువార్త, ఇవన్నీ బోధించబడాలి ప్రపంచమంతటా. అది దేవుని నిర్ణయము. అందుకని చెప్పి ఆయన 33.5 సంవత్సరాలు ముగించబడిన తర్వాత ఆయన భూమి మీద నుంచి పరలోకానికి అనగా మోక్షానికి, స్వర్గానికి, తండ్రి దేవుని కుడి పార్శ్వమునకు ఆయన ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళక ముందే ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఎవరికంటే శిష్యులకి. ఎందుకంటే ఆ రాజ్య వార్త, పరలోక రాజ్య సువార్త, మోక్షమును గురించి ఎవరైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారో ఆ దేవుడు యేసుక్రీస్తు ద్వారానే ప్రపంచానికి పరిచయం అవ్వాలి అని దేవుడు నిర్ణయించుకున్నారు కనుక అందును బట్టి ఆ రాజ్య సువార్త ప్రపంచమంతటా సర్వ సృష్టికి, సర్వలోకమునకు ప్రకటించబడాలి గనక అది జరగాలి అంటే యేసుక్రీస్తు తర్వాత ఆ యొక్క సువార్తను మోసుకుని వెళ్ళేవాళ్ళు కావాలి. యేసుక్రీస్తు జీవితం ఈ భూమి మీద ముగించబడిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోతారు కనుక ఆ తర్వాత ఈ యొక్క రాజ్య వార్త, దేవుని రాజ్య మర్మములు గురించిన సువార్త ప్రపంచమంతటా సర్వ సృష్టికి, ప్రతి మనిషికి చేరాలి గనక దానిని తీసుకుని వెళ్ళే మనుషులు కావాలి. అందులో భాగంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు సేవకు వచ్చిన దినమున మొదలుకొని ఆయన శిష్యులను తయారు చేశారు, అపోస్తలులను పిలిచారు. అపోస్తలులు అంటే పిలవబడిన వారు అని అర్థము. కొంతమంది లేదా ఇంచుమించు 12 మంది, అసలైతే 70 మంది ఉంటారు. 70 మంది దాటి ఆ తర్వాత ఇంకా చాలా మంది యాడ్ అయ్యారు. కానీ మెయిన్గా యేసుక్రీస్తు పరిచర్యను భూదిగంతముల వరకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో 12 మంది చాలా ప్రాముఖ్యమైన వారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేస్తా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి
కంపెనీ డ్యూటీస్ మనం గమనిస్తే ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని 3 షిఫ్ట్లు ఉంటాయి. తెల్లారగట్ల లేదా ఇంచుమించు ఉదయం 6 లేదా 5 ఆ ప్రాంతమునకు ఏ షిఫ్ట్ మొదలైతే మధ్యాహ్నం 2 లేదా 3 ఆ టైంకి ముగించబడుతుంది. తర్వాత 2 లేదా 3 ఆ టైంకి బి షిఫ్ట్ స్టార్ట్ అయితే నైట్ 10 లేదా 11 ఆ టైంకి బి షిఫ్ట్ ముగించబడుతుంది. అయితే ఏ షిఫ్ట్ డ్యూటీ చేస్తూ ఉన్నవారు బి షిఫ్ట్ లో ఆ డ్యూటీకి సంబంధించిన వారు వచ్చినప్పుడు వారికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు బి షిఫ్ట్ వాళ్ళు దాన్ని క్యారీ చేస్తారు. ఆ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వకపోతే అది సి షిఫ్ట్ వాళ్ళకి అందజేసి వారు బి షిఫ్ట్ వాళ్ళు నైట్ వెళ్ళిపోయిన తర్వాత సి షిఫ్ట్ చేసే వాళ్ళు నైట్ మరలా 10 లేదా 11ంటికి మొదలుపెట్టి మరలా ఉదయం 5, 6 ప్రాంతం వరకు వాళ్ళు చేసిన తర్వాత మరలా ఏ షిఫ్ట్ వాళ్ళు వస్తారు. సి షిఫ్ట్ వాళ్ళు అది ఇంకా ముగించకపోతే ఏ షిఫ్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వర్క్ అనేది అలా రన్ అవుతూ ఉంటుంది. అలాగే దేవుని రాజ్య సువార్త కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మొదలుపెట్టిన ఆ బోధ సువార్త పరలోక రాజ్యమును గురించిన విషయములు శిష్యులకు హ్యాండ్ ఓవర్ చేసి ఆయన వెళ్ళిపోయారు. శిష్యులు కూడా భూదిగంతముల వరకు ప్రకటించిన తర్వాత ఆ రాజ్య సువార్తను ఆ యొక్క 12 మంది శిష్యుల ద్వారా ఇంకొన్ని వందల మందికి, వేల మందికి వ్యాప్తి చెందిన తర్వాత ఆ శిష్యులు కూడా మరణించిన తర్వాత ఆ ఎవరైతే రక్షింపబడ్డారో, యేసు ప్రభు శిష్యులుగా మార్పు చెందారో, క్రైస్తవులుగా సంఘంలో చేర్చబడ్డారో, దేవుని సేవ చేస్తూ ఉన్నారో, విశ్వాసులుగా ఉంటూ ఉన్నారో, వారు ఆ యొక్క సువార్తను క్యారీ చేస్తూ అలా మునుముందుకి వెళ్ళే ప్రక్రియను దేవుడు ఈ భూమి మీద అమలు చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ క్రమముగానే ఈ సువార్త మన దాకా రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు తోమా. ఆ తోమా అనే వ్యక్తి మన భారతదేశానికి సువార్తను మోసుకుని వచ్చాడు. కేరళ రాష్ట్రమునకు వచ్చాడు. చెన్నైలో పరిచర్య చేశాడు, కేరళలో పరిచర్య చేశాడు. ఇంచుమించు కొన్ని సంఘములు, కొన్ని మందిరాలు నిర్మాణం చేశాడు. కొన్ని వందల మందిని ప్రభావితం చేశాడు. ప్రభు యొద్దకు నడిపించాడు, రక్షణలోనికి నడిపించాడు, నరకం నుంచి తప్పించాడు వాళ్ళని యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ దేవుని సహాయములో. అయితే ఆ తర్వాత ఆయన మరణించడం జరిగింది. కేరళలోనే అనుకుంటే ఆయన మరణించడం జరిగింది. క్షమించండి, చెన్నైలో అనుకుంటా. మొత్తం మీద ఆయన మన భారతదేశంలోనే మరణించారు. కొంతమంది ఆయనను చంపడం జరిగింది, ఆయన చనిపోయారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ సువార్త రక్షింపబడిన వారి ద్వారా అలా వ్యాప్తి చెందుతూ ఇలా భారతదేశం అంతటా వ్యాపించడం జరిగింది సువార్త. దేవునికి స్తోత్రం కలిగినది. నా మాటలు అర్థమవుతూ ఉన్నాయా? 2000 సంవత్సరాల క్రితము ఆ యొక్క సువార్త ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించారో ఆ బోధ అపోస్తలుల ద్వారా, ఆ 12 మంది ద్వారా అది వ్యాప్తి చెందుతూ భూదిగంతముల వరకు వెళ్ళింది. అందుకే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఏమన్నారంటే, మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే కనిపెట్టుకుని ఉండండి అని లూకా సువార్త 24వ అధ్యాయములో చెబుతూనే ఆ తర్వాత అపోస్తల కార్యముల పుస్తకం 1వ అధ్యాయములో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోక ముందు చివరగా చెప్పిన మాట ఏమిటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములు ఎన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పిన భూదిగంతముల వరకులో భాగంగానే భారతదేశానికి తోమా వచ్చాడు. ఈ మధ్య పాపం కొంతమందికి తెలియక, చదువు రాకో లేకపోతే బైబిల్ చదవడం తెలియకో, ఒక చోట ఎక్కడో ఆసియా అనే ఒక పదం కనబడితే ఆ ఆసియా గురించి వారికి తెలియక, జ్ఞానం లేకలండి వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయెల్లో జన్మించాడు కదండి. యేసు ప్రభు భారతదేశంలో జన్మించలేదు కదా. ఇజ్రాయెల్ దేశం మన దేశం కాదు కదండి, మన దేశం దేవుడు కాదు కదండి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది తెలియక. అదే చెప్తున్నాను, తెలియక. మంచోళ్ళే అనుకునేవారు, మంచోళ్ళే. అయితే విషయం ఏమిటంటే, భారతదేశంలో యేసుక్రీస్తు జన్మించలేదు, ఇజ్రాయెల్లో జన్మించాడు అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీలైతే నన్ను కలవండి, వాటన్నిటి గురించి మీకు చెబుతాను. ఇప్పుడు సమయం సరిపోదు దాని గురించి చెప్పడానికి. అయితే ఒక మాట చెబుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేశమును ప్రాముఖ్యంగా ఎంచుకోలేదు కానీ, అంటే మనకు అర్థమవడం కోసం చెప్తున్నాను, ఆయన భూమిని ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు. భూమికి నట్ట నడుమున జన్మించారు ఆయన. ఆ నట్ట నడుమ ఎక్కడంటే ఇజ్రాయెల్ దేశములోనే. అయితే మీరు భారతీయుడు కాదండి యేసుక్రీస్తు అని ఒకవేళ అనుకుంటున్నట్లయితే ఈ సమాధానం మీ కొరకే. యేసుక్రీస్తు భారతీయుడు కాకపోవచ్చు,
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆసియా వాడే. ఆసియా ఖండములోనే భారతదేశం ఉన్నది. ఆసియా ఖండములోనే చాలా దేశాలు ఉన్నాయి. చైనా కూడా ఆసియా ఖండమే. అయితే ఇజ్రాయేలు కూడా ఆసియా ఖండమే. అంటే యేసుక్రీస్తు ప్రభు మనవాడే. ఒకవేళ భూమి మీద దేశమును ప్రాముఖ్యంగా ఎంచుకునే వారికి చెబుతూ ఉన్నాను, భారతదేశము కన్నా ఖండము గొప్పది కనుక యేసుక్రీస్తు మన ఆసియా వాడే. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మన ఆసియా వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఇంకెందుకు ఆలస్యం? రక్షణ పొందండి, ప్రభు దగ్గరికి రండి. మనోడేనండి యేసు ప్రభు. మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మనకు మాత్రమే కాదు, మిగిలిన ఖండాలు, ఇంకా 6 ఖండాలు ఉన్నాయి. ఆసియా ఖండం మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండం ఉంది, అంటార్కిటికా ఖండం ఉన్నది, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఖండాలు ఉన్నాయి. ఈ ఖండాలన్నిటిలో ఉన్న ప్రజలకు కూడా ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశము సూర్యచంద్రులను కలగజేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సేవలోనికి వచ్చిన తర్వాత శిష్యులను ఏర్పరుచుకుంటూ ఉన్న క్రమములో ఆయన శిష్యులలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. తండ్రిని పాతిపెట్టుటకు అంటే ఆయన ఆ వ్యక్తి యొక్క, ఆ శిష్యుడి యొక్క తండ్రి చనిపోయాడు. చనిపోతే ఆ శిష్యుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవివ్వయ్యా. నా తండ్రిని పాతిపెట్టి వస్తాను. నేను క్రైస్తవుని, నేను సేవ చేస్తున్నాను, అయితే తండ్రిని పాతిపెట్టి వస్తాను అని ప్రభుతో చెప్పాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కొన్ని మాటలు చదివి పాపం అర్థం కాక వేరువేరుగా అనుకుంటూ ఉన్నారు. బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు దాని కాంటెక్స్ట్ ఏంటి, దాని పరిస్థితి ఏమిటి మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారయ్యా అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయములో 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట వెతకండి. మొదట వెతకాల్సింది ఏమిటంటే ఆయన రాజ్యమును నీతిని. కానీ శిష్యుడు వచ్చి ఇక్కడ ఏమడుగుతున్నాడు, నేను మొదట వెళ్ళి అంటే ప్రిఫరెన్సెస్ అనేవి మారిపోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చెప్పింది చెయ్యాలి. యేసుక్రీస్తు బాటలో నడవాలి. యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు మాటలే జీవమునిచ్చే మాటలు. యేసుక్రీస్తు మాటలే మనల్ని బ్రతికించే మాటలు. ఆత్మీయంగాను భౌతికంగాను మనల్ని బలపరిచే మాటలు యేసుక్రీస్తు మాటలు. అయితే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ఈ వ్యక్తి అంటున్నాడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగాడు. అడిగితే యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. చాలా మంది పాపం కొంతమంది సేవకుల గురించి నోరు జారుతా ఉన్నారు, లేకపోతే ఏదేదో అనుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సేవకులకి దశంభాగాలు వచ్చేస్తాయి, సేవకులకి కానుకలు వచ్చేస్తాయి, సేవకులు బాగా డబ్బులు వెనకేసుకుంటున్నారు, సేవకులు బాగా సంపన్నులు అయిపోతున్నారు, సేవకులు బాగా ధనం కలిగిన వారిగా ధనవంతులుగా అయిపోతూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు. అయితే విషయం ఏమిటంటే, సేవకులకి దశంభాగాలు వచ్చేస్తున్నాయి, కానుకలు వచ్చేస్తున్నాయి అంటే ఊరికే రావట్లేదు. అవి దేవుని వాక్యంలో వ్రాయబడ్డాయి కనుక వాటిని అనుసరిస్తూ విశ్వాసులు ఇస్తున్నారు కాబట్టే సేవకులకు వస్తున్నాయి. సేవకులు చెప్పడాన్ని బట్టి వారు విని నేర్చుకుని దేవునికి ఇవ్వటాన్ని బట్టి, జాగ్రత్తగా వినండి, దేవునికి ఇవ్వటాన్ని బట్టి ఆ దీవెన, ఆ ఆశీర్వాదం అనేది వాళ్ళకి ఉంటదని చెప్పి, అది వాళ్ళకి నమ్మకము, అది వాళ్ళు ఎరిగారు, వాళ్ళు గ్రహించారు. కనుకనే వాళ్ళు ఇవ్వటము ఆపకుండా ఇస్తూనే ఉన్నారు. అయితే
మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వారు ఇవ్వటము ద్వారా మాత్రమే కాకుండా ఎవరైతే పరిచర్య చేస్తూ ఉన్నారో ఆ సేవకులు ఎంతో కన్నీరు కార్చి ఎన్నో ఉపవాసాలుండి ఎన్నో ప్రార్థనలు చేసి సంఘము కొరకు విశ్వాసుల కొరకు ఎన్నోసార్లు వారి పొట్టను కట్టుకుని అంటే తినకుండా వారు ఆపు చేసుకుని వారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న రోజులు నెలలు సంవత్సరాలు లేకపోలేదు. అవి ఎవరికి కనపడవు కానీ పైకి కనపడే డబ్బు చూసి సేవకులకు అది సేవకులకి ఇది అని చెప్పి సేవకుల మీద పడుతూ ఉన్నారు. అలా చేయకండి బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. సేవకుడు దీవించబడ్డాడు అంటే అది దేవుని మహాకృపను బట్టే చాలా మట్టుకు. అయితే దేవుని మహాకృపను బట్టి సేవకుడు దీవించబడుతున్నాడు. సేవకుని ద్వారా సంఘము కూడా మరింతగా దీవించబడుతూ ఉన్నది. అది బయట ప్రజలకు తెలియక అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి నాతో అన్నాడు, ఉదయమే మాట్లాడుతూ ఉండగా ఏమన్నాడంటే, ఒక చోటకు పని చేయడానికి వెళ్తే ఈ పని ఎందుకు, సేవ చేసుకోవచ్చు కదా, నీకు డబ్బులు వచ్చేస్తాయి, బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, దశంభాగాలు వచ్చేస్తాయి అని అన్నాడట. అప్పుడు అతనికి చెప్పాల్సింది, నువ్వు సేవ చేసుకోవైతే నీకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, నా పని నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళి సేవ చేసుకో అని చెప్పాల్సింది అతనికి అని నేను చెప్పాను. అప్పుడు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో వీడియోలు చూసి నోరు ఆగట్లేదు, నాలుక అదుపు తప్పుతూ ఉన్నది. వంకర నాలుక, టెంకర నాలుక దేవుడు కట్ చేస్తాడు, జాగ్రత్త. గమనించండి బిడ్డలారా, సేవకులకు ఇచ్చింది సేవకులకు ఇచ్చినట్టు కాదు, అది దేవుడికి ఇచ్చిందే. దేవుడు ఆ దీవెన విశ్వాసులకు ఇస్తాడు. సేవకుడు ఏమన్నా తిరక మరక చేస్తే దేవుడు ఆ సేవకుడి విషయంలో భరతం పడతాడు, చూసుకుంటాడు. ప్రత్యామ్నాయం లేదు ఎవరికేని. దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు పరుదులను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని చెప్పి నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని మాటలు వినటానికి ఇష్టపడాలి, దేవుని చిత్తము చేయటానికి ఇష్టపడాలి, దేవునిలో నడవటానికి ఇష్టపడాలి. అందుకే అంటాడు కదా దావీదు భక్తుడు 139వ కీర్తనలో, చూడండి 139వ కీర్తన చివరి 2 వచనాలు చదవండి త్వరగా చదవండి. దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గమున ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అంటున్నాడు భక్తుడు. నన్ను పరిశోధించయ్యా, నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించయ్యా, నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. యేసుక్రీస్తు ప్రభు వాక్యము, యేసుక్రీస్తు ప్రభు మాటలు ఏం చేస్తాయంటే నిత్య మార్గంలో నడిపిస్తాయి. అనిత్య మార్గంలో కాదు. ఈ భూమి మీద మనం ఉండేది కొంతకాలమే. పరలోకము శాశ్వతము, శాశ్వతమైన నగరము, శాశ్వతమైన రాజ్యము, పరలోక రాజ్యము. అక్కడికి చేరాలంటే మనం నిత్య మార్గంలో నడవాలి. నిత్య మార్గం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేనే మార్గము అని ఆయన అన్నారు. అంటే యేసుక్రీస్తులో నడవాలి. యేసుక్రీస్తులో నడవడం అంటే ఏమిటంటే వాక్యములో నడవటము. యేసుక్రీస్తు వాక్యమును వినాలి, యేసుక్రీస్తు వాక్యమును గైకొనాలి, యేసుక్రీస్తు వాక్యములో ముందుకు కొనసాగాలి. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే మనకు అంటే దేవునికి ఆయాసకరమైన మార్గములు మనలో ఏవైతే ఉంటాయో అవి తీసివేయబడతాయి. అర్థమవుతుందా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకోవడము. మీకు ఇక్కడ విషయం చెప్పమంటారా? భక్తుడు అన్నాడు, అయితే దేవుడికి సమస్తము తెలుసు. అయితే దేవుడు పరిశోధించి ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేస్తాడు. దేవుడికి ఆల్రెడీ తెలుసు, మన హృదయాలు తెలుసు, మన మనస్సులు తెలుసు, మన బ్రతుకులు తెలుసు, మన జీవితాలు తెలుసు. సమస్తము యేసుక్రీస్తుకు తెలుసు, ఆయనకు మరుగైనది ఏది లేదు. మరి భక్తుడు ఏమంటున్నాడంటే నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో అంటున్నాడు. మన హృదయము మనకి కన్నా దేవునికి అధికముగా తెలుసు. అయితే దేవుడు పరిశోధించి ఏం చేస్తాడంటే మనకి తెలియజేస్తాడు, బాబు లోపల పరిస్థితి ఎలా ఉందిరా అబ్బాయి, అమ్మాయి నీ లోపల పరిస్థితి ఎలా ఉందమ్మా, నువ్వు బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడికి తెలియక కాదు, దేవుడికి సమస్తము తెలుసు. నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో. ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, దావీదు భక్తుడు రాసిన మాటలు ఇవి. ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు దేవుడికి తెలుసు, కానీ దేవుడు పరీక్షించి పరిశోధించి ఏం చేస్తాడంటే ఆయన తెలుసుకోవటం కాదు, మనకి తెలిసేలాగా చేస్తాడు. ఎందుకంటే నిత్య మార్గములో మనల్ని నడిపించటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకే మందిరాలకు రండి అని చెప్పేది. మీ దశంభాగాలు మీ కానుకల కోసం కాదు మందిరాలకు రమ్మనేది. మందిరాలకు రమ్మని చెప్పేది ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా మన హృదయము శుద్ధి అవుతుంది, మన ఆత్మ శుద్ధి అవుతుంది. దేవుని వాక్యము ద్వారా మన ఆలోచనలు మార్చబడతాయి, మార్పు చెందుతాయి. నిత్య మార్గంలో వెళ్ళటానికి దేవుడి మాటలే మనకి సహాయము చేస్తాయి, సహకరిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు దేవుని మాటలు వినటానికి మనం ఇష్టపడాలి. కొంతమంది పాపం యేసు ప్రభు మాటలు వినటానికి ఇష్టపడరు వాళ్ళు. ఏమంటారంటే మీరు ఏమైనా చెప్పండి బ్రదరు, మీరు ఏమైనా చెప్పండి సిస్టరు, యేసు క్రీస్తు గురించి చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? ఏమంటాను, ఒక మాట అంటాను, ఏమనుకోవద్దు. అపవాది మీ కళ్ళను మూసేశాడు, మీ ఆలోచనలను మూసేశాడు. అపవాది అంటే దెయ్యము. అందుకే దెయ్యానికి దేవుడు అంటే భయము. ఆ దెయ్యము ఆపు చేసి ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు గురించి మీకు తెలియనివ్వకుండా చేస్తుంది. అది నేను చెప్పడం కాదు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే ఆ మాటలు మనకి కనబడతాయి. చదువుతాను చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. ఆల్రెడీ వాళ్ళు అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలగజేసింది. ఎందుకంట? సువార్త ప్రకాశము మీ మీదకి రాకుండా, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ మీకు కనబడకుండా, మీ మీద సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పచ్చ కళ్ళజోడు ఎట్టుకున్న ఓడికి లోకమంతా పచ్చగా కనపడుతుందంట. పచ్చకామర్లు వచ్చినోడికి కూడా అలా కనపడుతుందని ఒక సామెత. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువుని నిర్హేతుకముగా, అంటే కారణం లేకుండా ద్వేషిస్తూ ఉంటారు. అలా ఉంటున్నారు. అలా ఉండటానికి కారణం ఏమిటంటే అపవాది వారి మనస్సులను పట్టుకున్నది, అనగా దెయ్యము వారి హృదయములను పట్టుకున్నది. ఎందుకు? క్రీస్తు ప్రకాశము, సువార్త ప్రకాశము వారి మీదకి ప్రకాశింపకుండా నిమిత్తము. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మీద ద్వేషం ఉన్న వాళ్ళందరూ మందిరానికి వచ్చేయండి, క్రీస్తు ప్రకాశం మీ మీద పడేలాగా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమవుతుందా? మీకు అనిపించినా అనిపించకపోయినా మీ మనసులో ఒకవేళ యేసు ప్రభువు మీద కోపం ఉంటే మందిరానికి వచ్చేయండి. యేసు ప్రభువు మీద మీకు అసహ్యం ఉంటే, ద్వేషం ఉంటే వెంటనే మందిరానికి వచ్చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు బాగుపడాలని నేను ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుడు కార్యము చేస్తాడు. అప్పుడు మీకు యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన గొప్పతనం మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఔన్నత్యం మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు. మీరు అలాగే ఏదో నూతిలో కప్పల్లాగా ఉండి మీరు ఏదేదో అనుకుని యేసుక్రీస్తు గుణ లక్షణాలు, ఆయన శక్తి, ఆయన సార్వభౌమాధికారము, సర్వాధికారము మీకు అర్థం కాకుండా అలాగే ఉండిపోతారు. అవి మీకు అర్థము కావాలి అంటే ప్రభు యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ మీ మీద ప్రకాశిస్తుంది. దేవుని మహిమ మీ మీదకి వస్తుంది. దేవుడు మీకు సహాయము చేస్తాడు. చీకటి బంధకాల నుంచి విడిపిస్తాడు. అపవాది క్రియల నుంచి విడిపిస్తాడు. అపవాది తంత్రముల నుంచి విడిపిస్తాడు. బిడ్డలారా, యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే మీ కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడు. 2000 సంవత్సరముల క్రితం శిలువ మ్రాను మీద వేలాడి రక్తం చెందించాడు. ఆయన రక్తము చాలా శక్తి కలిగినది. ఆయన రక్తము ద్వారానే విడుదల పాపముల నుంచి, రోగముల నుంచి కూడా, శాపముల నుంచి కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రండి. ప్రభు సహాయము చేస్తాడు. కొంతమంది ప్రభు మాటలు వినడానికి కూడా ఇష్టము చూపించట్లేదు. వాళ్ళని మరీ ముఖ్యముగా ప్రేమగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు మందిరంలోనికి. ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం, సోమవారం ఆరాధన జరుగుతాయి. రండి బిడ్డలారా, దేవుని మాటలు వినండి. మీ జీవితాలు బాగు చేసుకోండి. మీ జీవితాలు బాగు చేసుకోండి. జీవితం బాగుండడం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే బాగా డబ్బులు వస్తే జీవితం బాగుండదు అనుకుంటున్నారు. మంచిగా అందమైన భార్య ఉంటే జీవితం బాగుండదు అనుకుంటున్నారు. మంచి భర్త ఉంటే జీవితం బాగుండదు అనుకుంటున్నారు. లేకపోతే మిద్దెలు, మేడలు, కారులు అవన్నీ ఉంటే జీవితం బాగుండదు అనుకుంటున్నారు. బిడ్డలారా, మీకు ఎన్ని ఉన్నా మీ జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే మీ జీవితము బాగోలేదని అర్థము దేవుని దృష్టిలో.
మీ జీవితము సున్నా దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నిటినీ కలగజేసిన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వశక్తి సంపన్నుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని మీ జీవితంలోనికి, మీ కుటుంబంలోనికి, మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఆయన మాటలు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తాను, సమయం లేదు, ఇంకా నేను ప్రసంగం మొదలు పెట్టలేదు. గమనించండి బిడ్డలారా, అలాగా ఆయన మాటలు మనం వినాలి. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన శిష్యుడు ఏమడుగుతున్నాడంటే, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు ప్రభు ఏమనాలా? మన ఆలోచన ప్రకారం వెళ్ళొచ్చాను, ఆయన త్వరగా వచ్చే. ఇప్పుడు ఏలియా దగ్గరికి ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి ఏమడిగాడంటే, నాయన తండ్రి ఎలియా గారు, నేను వెళ్ళి ఆ ఎద్దులు ఉన్నాయి కదా అవి బలిచ్చేసి వాళ్ళకి ఆహారం పెట్టేసి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అని ఎలీషా అడిగితే ఏలియా అన్నాడు, వెళ్ళరా నాయన వెళ్ళరా అన్నాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమనాలా? వెళ్ళరా నాయన వెళ్ళు, మీ నాన్నగారు చనిపోయారు కదా, వెళ్ళి ఆ కార్యక్రమం అంతా చూసేసిరా అని చెప్పాలి. కానీ యేసు ప్రభు అలా చెప్పలా. యేసు ప్రభు ఏం చెప్పారంటే, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము. ఏది ఫస్ట్ అయ్యా అంటే ఆయనను వెంబడించడమే ఫస్ట్. మన జీవితంలో ఏది ప్రథమమైనది అంటే ఆయనను వెంబడించటం. వెంబడిస్తామండి, వెంబడిస్తాం, వెళ్ళి ఆ పని చూసుకుని వచ్చేస్తాం. ఆయన వెంబడించే క్రమంలో కొన్నిసార్లు ఆ పనులను కూడా వదిలేయాలి. ఎందుకంటే ఆయన ఎటు వెళ్తున్నాడో ఆత్మ సంబంధంగా ఆయన మనల్ని ఏ దిశగా నడిపిస్తున్నాడో మనం చూసుకుంటూ ఆయనను వెంబడిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ క్రమంలో కొంతమంది వ్యక్తులను మనం వదిలేసుకోవాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమములను మనం వదిలేసుకోవాల్సి వస్తుంది. కొన్ని వస్తువులను మనం వదిలేసుకోవాల్సి వస్తుంది. అయినా సరే వాటిని వదులుకోవడానికి ఇష్టపడాలి, ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆ వ్యక్తితో యేసుప్రభు అంటున్నారు, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఒరే బాబు, ఆల్రెడీ మీ నాన్న చచ్చిపోయాడు కరెక్టే, ఆ చనిపోయిన నాన్న మృతుడే. అయితే ఆ మృతుని దగ్గర చాలా మంది మృతులు ఉన్నారు. ఎవరు ఆ మృతులు అంటే వారు శారీరకంగా జీవం కలిగిన వారే, ప్రాణం కలిగిన వారే, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు మృతులు అంటే చనిపోయిన వారు. మీ నాన్నగారు చనిపోయి అక్కడ ఉన్నారు కదా, ఆయన దగ్గర ఉన్న మిగిలిన వారు ఉన్నారు కదా, వారందరూ యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారు కాదు కనుక, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారు కాదు కనుక, వారందరూ ఏమిటయ్యా అంటే దేవుని దృష్టిలో మృతులే, చనిపోయిన వారే. కానీ అక్కడ చచ్చిపడి ఉన్నవాడు శారీరకంగాను ఆత్మ సంబంధంగాను మృతుడే. కానీ అక్కడ బ్రతుకున్నవారు ఆత్మ సంబంధంగా మృతులు. శారీరకంగా బ్రతుకున్నట్టు కనబడుతున్నారు కానీ ఆత్మ సంబంధంగా మృతులు వాళ్ళు. అందుకే ప్రభు అన్నాడు, ముందు నన్ను వెంబడించు. అక్కడ ప్రిఫరెన్స్, జాగ్రత్తగా వినండి, అక్కడ ప్రిఫరెన్సెస్ చూపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా ఒక పని చెప్పాడు అనుకోండి, ఆ పనిలో మనం వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు ఆ పనిలో నుంచి మనల్ని వెనకకి లాగటానికి మన బంధువులే, మన చుట్టూ అక్కడ ఉన్నవారే, మన తోబుట్టువులే ఆ పనికి మనకి ఆటంకం అయిపోవచ్చు. అయినప్పుడు తోబుట్టువులు బంధువులు కాదు, నాకు ప్రభు ముఖ్యము, ప్రభు పని ముఖ్యము అని ప్రభువుని వెంబడించే వాళ్ళు కావాలి. ప్రభువుకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని వెంబడించే వాళ్ళు కావాలి. ప్రభు కొరకు దేనినైనా వదులుకునే వాళ్ళు ప్రభువుకి కావాలి. ప్రభు కొరకు దేనినైనా త్యాగం చేసేవాళ్ళు ప్రభు యేసుక్రీస్తుకి కావాలి. పరలోకమును లోకమును కలిపి ప్రేమించే వాళ్ళు యేసుప్రభుకి అక్కర్లేదు. ఓన్లీ పరలోకమునే ప్రేమించేవారు, ఓన్లీ ప్రభు యేసుక్రీస్తునే ప్రేమించేవారు ప్రభుకి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము,
మృతులు తమ మృతులను పాతి పెట్టుకోరనిమ్ము. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ప్రమాదం లేదురా బాబు, అక్కడ ఆల్రెడీ చచ్చిపోయినోడు ఉన్నాడు మృతుడు, వాడు ఆత్మలోను శారీరకంగాను చచ్చిపోయినోడు, వాడి దగ్గర ఉన్న వాళ్ళు శారీరకంగా బతుకున్నారు కానీ ఆత్మలో చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడిని పాతి పెడతారు, ఇంకా వాళ్ళ పని అక్కడ అదే కదా వాళ్ళు చేస్తారు. నువ్వు వెళ్ళకపోయినా అక్కడ కార్యక్రమం ఏమి ఆగదు. కానీ నీ మెయిన్ ఎజెండా ఏమిటంటే నన్ను వెంబడించడమే. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మీకు ఒక మాట చెబుతూ ఉన్నాను, చాలా విషయాల్లో నా సమయం లేదు, నేను ముగిస్తాను. మన జీవితంలో అంటే మానవ జీవితంలో, ఇంకా చెప్పాలంటే క్రైస్తవుని జీవితంలో ఏది ప్రప్రథమముగా ఉండాలి అంటే యేసుక్రీస్తే ప్రప్రథమముగా ఉండాలి. ఒక ఆయన పాట రాశాడు, నీ వెంబడింతు నా యేసుని నిత్యం, నీ వెంబడింతు నా యేసుని నిత్యం, నీ వెంబడింతు నా యేసుని నిత్యం, వెనుతిరుగను 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 వెనుతిరుగను. ఈ పాట రాసిన ఆయన పేరు నాక్ సింగ్ ఏదో ఉంటుంది ఆయన పేరు. ఆయన అస్సాం రాష్ట్రములో ఉన్న వ్యక్తి. అస్సాం రాష్ట్రంలో ఒక కొండ ప్రాంతంలో, ఒక దీవిలో, అడవిలో ఉన్న వ్యక్తి. అక్కడ కొంతమంది ఆ జాతిలో అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. వారి దేవుళ్ళను కొలుస్తూ, లేకపోతే అక్కడ అంటే కొండ దేవతలు వాళ్ళు ఉంటారు, వాటిని కొలుస్తూ వాటిని ఆరాధిస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అక్కడికి ఒక మిషనరీ సువార్త తీసుకుని వెళ్ళాడు. సువార్త అక్కడికి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉన్నా ఎవరో వినిపించుకోలేదు. అందులో ఈ యొక్క నాక్ సింగ్ అనే వ్యక్తి, అతను ఒకసారి విన్నాడు యేసుక్రీస్తు సువార్త. ఎప్పుడైతే అతను వింటూ ఉన్నాడు, అతని హృదయంలో దేవుడు కార్యము చేశాడు. వినుట వలన విశ్వాసము కలుగును అని రోమా 10:17 వచనం ప్రకారము అతనికి విశ్వాసము కలిగింది. నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అనే వాక్యము ప్రకారము అతని ఇంటి వారు రక్షింపబడ్డారు. అతని భార్య, అతని పిల్లలు కూడా యేసు ప్రభుని నమ్మారు, అంగీకరించారు. అయితే ఆ జాతిలో ఉన్న జాతి నాయకుడికి, ఆ తెగ నాయకుడికి అది నచ్చలేదు. వాళ్ళు చాలా కోపం తెచ్చుకున్నారు. ఏంటి, ఎవరో కొత్త దేవుణ్ణి కొలుస్తున్నాడని విన్నాడంట. ఎవరో కొత్త దేవుడు యేసుక్రీస్తు అంట. యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లుగా అతనికి తెలిసినట్లుగా అతను ఏం చేశాడంటే చాలా కోపం తెచ్చుకున్నాడు. అదేంటి, మనకి ఇంతమంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, మనకి కొండ దేవతలు, ఆ దేవతలు, ఈ దేవుళ్ళు ఉన్నారు కదా. ఆయన ఎవరో పరాయి మతం, లేకపోతే పరాయి దేశం యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించి విని ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నాడా, యేసు ప్రభువుతోనే బ్రతుకుతాడా, క్రైస్తవుడిగా జీవిస్తాడా అని ఇతను కోపం తెచ్చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది లీడర్స్ ఉంటారు కదా, కొంతమంది వ్యక్తులు, వాళ్ళతో కలిపి వాళ్ళందరూ కలిసి అతన్ని చంపేయడానికి నిర్ణయించుకున్నారు. అతని మీద పగ పెంచుకుని ఏం చేశారంటే పంచాయతీ, అక్కడ పంచాయతీ రచ్చబండాలు అని అంటారు కదా, అది పూర్వకాలం చాలా రోజుల క్రితం. అక్కడ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అతన్ని ఒక దోషిగా నిలబెట్టి, ఎవరిని, ఆ నాక్ సింగ్ అనే వ్యక్తిని, ఎందుకు యేసు ప్రభుని నమ్మావు, యేసు ప్రభుని వదిలే అన్నట్లుగా ఎన్నో మాటలు మాట్లాడారు. అప్పుడు అతను చెప్పాడు, యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నేను ఆయన ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క తెగకు పెద్ద ఆ లీడరు, ఆ మిగిలిన వాళ్ళు కలిసి ఏం చేశారంటే కక్షపూరితంగా అతన్ని చంపేయడానికి తీర్పు తీర్చారు. ఎందుకంటే అతనే నాయకుడు కదా, మరి జడ్జి ఏం చెప్తే కోర్టులో చెల్లుతుంది కదా. అలాగే ఆ నాయకుడు చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఇంకా అతను చంపేయడానికి డిసైడ్ అయ్యారు. అతనితో పాటు అతని భార్యను, అతని పిల్లల్ని కూడా, అప్పట్లో బాణాలు ఉండేవి అడవిలో ఆ ప్రాంతము కాబట్టి వారు బాణాలు ఉపయోగించి ఆ వ్యక్తిని, అతని భార్యను, అతని పిల్లల్ని చంపేశారు. చంపేసిన తర్వాత ఎవరైతే చంపాడో ఆ నాయకుడు, ఆ తెగ నాయకుడు, అతడే యేసు ప్రభుని నమ్మాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ఆ నాక్ సింగ్ ని చంపాడో, ఎవరైతే బాణం పెట్టి కొట్టి చంపాడో ఆ నాయకుడు, ఆ తెగ నాయకుడు ఎవరైతే తీర్పు తీర్చాడో అతడే ఏంటి, ప్రాణం మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టలేదా అని షాక్ అయిపోయాడు. అతను చనిపోయాడు. ఆ చనిపోయిన నాక్ సింగ్ ని చూసిన ఈ వ్యక్తిలో
హృదయము కదిలింది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేశాడు. వెంటనే ఇతను కూడా ప్రభువుని నమ్మాడు. ఆ తెగ నాయకుడు ఎప్పుడైతే ప్రభువుని నమ్మాడో, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడో, ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం అతనికి అర్థమైందో, వెంటనే ఆ తెగలో, ఆ జాతిలో ఉన్న వారందరూ కూడా, ఆ అస్సాములో ఉన్న ఆ యొక్క అడవిలో, ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఆ తెగలో ఉన్న ప్రజలందరూ కూడా మార్పు చెందారు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ తెగంతా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మింది. అయితే ఆ నాక్సింగ్ అనే వ్యక్తి చనిపోయిన సందర్భంగా, మరి మొత్తం మీద అతను రాశాడో, అతని పక్కన ఉన్నవారు రాశారో, ఆ వ్యక్తిని ఉద్దేశించి రాయబడిన పాట ఇది. అంటే ప్రాణం మీదకి వచ్చినా సరే యేసుక్రీస్తుని విడిచిపెట్టని విశ్వాసం అది. నీ వెంబడింతు నా యేసుని నిత్యం, వెనుతిరుగను అదే ఇంగ్లీష్ లో కూడా ఉంటది. మరి అది ఇంగ్లీష్ లోనే మన మిషనరీ ఏమైనా రాశారేమో. ఆ ఇంగ్లీష్ లో రాయబడిన పాట ఆ తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. I follow Jesus, I follow Jesus, I follow Jesus, I follow Jesus, no turning back, no turning back. వెనుతిరుగను. గుర్తుపెట్టుకోండి, మన జీవితములలో చివరిగా ఈ మాటలు నన్ను చెప్పనివ్వండి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి ప్రాముఖ్యము. యేసుక్రీస్తు నిమిత్తము దేనినైనా, ఎవరినైనా, ఎంతటి పరిస్థితిలోనైనా దేనినైనా విడిచిపెట్టేయండి. యేసుక్రీస్తు నిమిత్తము యేసుక్రీస్తుని సంపాదించుకోండి. చివరిగా ఒక్క మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ మాట కూడా చదివి నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు అంటారు అద్భుతమైన మాట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 8:3 నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాడంట. క్రీస్తుని సంపాదించుకుందాం, క్రీస్తుని కలిగి బ్రతుకుదాం, క్రీస్తుని కలిగి జీవిద్దాం. యేసుక్రీస్తుని కలిగే మన తుది శ్వాస వరకు, ఆ సమయంలో కూడా యేసుక్రీస్తుని కలిగి మనం మరణిద్దాము, ప్రభువునందు నిద్రిద్దాము. క్రీస్తు ప్రభువే మన సమస్తము, యేసుక్రీస్తే మనకు సమస్తము, యేసుక్రీస్తే మనకు సమస్తము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు. యేసుక్రీస్తు నీవే మాకు ప్రాముఖ్యము, నీ మాటే మాకు వేద వాక్యము తండ్రి. నీ చిత్తము చేయటమే మాకు ఇష్టము నాయన. మిమ్మల్ని సంపాదించుకుని మిమ్మల్ని కలిగిన వారిగా మీతో అడుగులు వేస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా ముందుకు నడిపించబడుతూ ఉన్న వారిగా మేము ఉండాలి, ఉంటాము. సహాయము చేయండి, కృపనివ్వండి, కార్యములు జరిగించండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. అనేక వేల మందిని ఇక్కడికి తీసుకుని వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకుని పొందిన మా పరలోకపు తండ్రి.